3 టీ20ల సిరీస్లో టీమిండియా తలపడనుంది. అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఐపీఎల్ యువ సంచలనం మయాంక్ యాదవ్కు ఈ జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. మరోవైపు హాఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 ఏళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు. బంగ్లాతో టీ20లకు రెగ్యులర్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో అభిషేక్ శర్మ ఒక్కడే రెగ్యులర్ ఓపెనర్గా ఉన్నాడు. దీంతో భారత ఇన్నింగ్స్ను అభిషేక్తో కలిసి ప్రారంభించేది ఎవరన్నది ఆసక్తిగా మారింది. అయితే అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ను వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఓపెన్ చేయనున్నట్లు తెలుస్తుంది. అతడిని ఓపెనర్గా ప్రమోట్ చేయాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. గతంలో ఐర్లాండ్ సిరీస్లో ఓసారి భారత జట్టు ఓపెనర్గా సంజు బరిలోకి దిగాడు. ఈ సిరీస్ శాంసన్కు చాలా కీలకం. శ్రీలంకతో టీ20 సిరీస్లో నిరాశపరిచినప్పటికీ ఈ కేరళ స్టార్కు సెలెక్టర్లు మరో అవకాశాన్నిచ్చారు. మరి ఓపెనర్గా ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు మరొకసారి నిరాశ తప్పలేదు. అతనికి బంగ్లాదేశ్తో జరగబోయే 3 టీ20ల సిరీస్కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్లో అద్భుత రికార్డున్న గైక్వాడ్కు ఛాన్స్ దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చివరిసారిగా జింబాబ్వే సిరీస్లో 66 యావరేజ్తో 133 పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్ను సెలెక్టర్లు కరుణించలేదు. దీంతో బీసీసీఐ అతడికి అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గైక్వాడ్ చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో 71 యావరేజ్తో పరుగులు చేశాడు. ఇందులో గత ఏడాది ఆస్ట్రేలియాపై చేసిన ఒక సెంచరీ కూడా ఉంది. అంతకుముందు శ్రీలంకతో జరిగిన 3 టీ20ల సిరీస్కు గైక్వాడ్కు స్థానం దక్కలేదు. ప్రస్తుతం గైక్వాడ్ ఇరానీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను రెస్ట్ ఆఫ్ ఇండియాకు క్యాప్టెన్సీ చేస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఇండియా సి తరపున క్యాప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.